హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. ఈ కొత్త ఆసరా పెన్షన్ల గురించి అప్డేట్ అయితే చెప్పబోతున్నాను. ఈ ఆసరా పెన్షన్లు ఎప్పటి నుంచి పెంచబోతున్నారు, అలాగే ప్రజాపాలనలో ఎంతోమంది కొత్త ఆసరా పెన్షన్ల గురించి అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు. కొత్తగా అప్లై చేసుకున్న వారి సంగతి ఏంటి, అలాగే ఈ ఫిబ్రవరి నెల పెన్షన్స్ ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు, ఈ నెల నుంచి కొత్త పెన్షన్స్ ఇవ్వబోతున్నారా, పాత పెన్షన్స్ ఇవ్వబోతున్నారా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా మీరు కంప్లీట్గా చూడండి. మీరు కంప్లీట్గా చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 6 పథకాలలో ఈ పెన్షన్లు కూడా ఒక పథకం. ఈ పెన్షన్లు అయితే పెంచబోతున్నారు. ఈ పెన్షన్లు ఎవరికి పెంచబోతున్నారు, మరి కొత్తగా అప్లై చేసుకున్న వారి సంగతి ఏంటి, పాత వారికి పెంచితే అని చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. పాత వారికి మాత్రమే కాదు, కొత్త వారికి కూడా ఈ పెన్షన్లు అయితే పెంచబోతున్నారు. కానీ కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళల్లో కేవలం వృద్ధులకు, వితంతువులకు మాత్రమే ఈ పెన్షన్లు పెంచబోతున్నారు. కొత్తవారు ఎంతోమంది ఈ పెన్షన్ల గురించి అప్లై అయితే చేసుకున్నారు. వాళ్ళల్లో నుండి 52,000 మందికి కొత్త పెన్షన్స్ అయితే పంపిణీ చేయబోతున్నారు. పాతవారితో పాటు ఈ నెల నుండి 52,000 మందివి నేమ్స్ అయితే యాడ్ చేయబోతున్నారు ఈ పెన్షన్ల పంపిణీలో. కొత్త వారివి అలాగే చాలామందికి ఈ ఫిబ్రవరి నెల పెన్షన్స్ ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారని చాలా డౌట్స్ అందరికీ ఉన్నాయి. ఈ నెల 24 తర్వాత ఈ పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు. పోస్ట్ ఆఫీస్ నుంచి తీసుకునే వారికి, బ్యాంక్ అకౌంట్స్ నుంచి తీసుకునే వారికి కొంచెం 2-3 రోజులు అటు ఇటు అవ్వచ్చు. అలాగే ఈ నెల కూడా పాత పెన్షన్సే పంపిణీ చేయబోతున్నారు. కొత్త పెన్షన్స్ అయితే ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో అప్డేట్ అయితే లేదు. మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.